ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. తెలంగాణ బీజేపీ సరిగ్గా వర్కౌట్ చేయలేకపోతుందా? వచ్చిన ఫలితాలే అంతంత మాత్రం అయితే ఉన్న అవకాశాలను కూడా పూర్తిగా వినియోగించలేకపోయిందా? ఇంకాస్త దృష్టి పెడితే మరిన్ని పదవులు దక్కించుకోలేదన్న మాటలో నిజమెంత? అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకమంటూ చెప్పిన భారీ డైలాగ్స్ అన్ని చోట్ల ఎందుకు అప్లై అవ్వలేదు? మరి సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్న చోట కూడా ఎందుకు మున్సిపాలిటీలను కైవసం చేసుకోలేకపోయింది కమలం? తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొలిక్కి వచ్చేసింది. ఇంకో 11 మున్సిపాలిటీలు తప్ప అన్ని చోట్ల మున్సిపల్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్స్ ఎన్నికలు పూర్తయ్యాయి. ఎట్టకేలకు కమలం పార్టీ ఒక కార్పొరేషన్, ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకోగలిగింది. సో నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ అండ్ వైస్ చైర్పర్సన్ పదవులను కూడా దక్కించుకుంది కమలం. అలాగే కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్ పోస్టులు ఆ పార్టీ కైవసం అయ్యాయి. సో ఈ 2 చోట్ల తప్ప ఇంకెక్కడ ఆ పార్టీ ప్రభావం చూపలేకపోయింది. కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తే ఇంకొన్ని మున్సిపాలిటీలని చేజెక్కించుకునే ఛాన్స్ ఉన్నా ఆ దిశగా దృష్టి పెట్టలేదు కాషాయ పెద్దలు. మరి ఇలాంటి నేపథ్యంలో ఆదిలాబాద్లో 2 ఇండిపెండెంట్స్ని మేనేజ్ చేసుకుంటే పీఠం ఆ పార్టీకే దక్కేదని, కానీ ఆ పని చేయడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారన్న చర్చలు కూడా జరుగుతున్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అక్కడ మిగతా పార్టీలన్నీ ఏకమయ్యాయి. ఇక నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని రాయకల్, మెట్పల్లిలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచినప్పటికీ చైర్పర్సన్ ఎన్నికను వదిలేసింది. అలా ఎందుకంటే అనైతిక పొత్తులకు మేం వ్యతిరేకమని చెప్పిన బీజేపీ అన్ని చోట్ల అదే మాట మీద నిలబడలేకపోయింది. ఆ పార్టీ స్థానిక నాయకత్వం గట్టిగా ఆలోచన చేసి ఉంటే మరికొన్ని చోట్ల వైస్ చైర్మన్ పదవులైనా దక్కించుకోలేదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్లో. సో స్థానిక నాయకత్వం సొంతంగా నిర్ణయం తీసుకున్న చోట్ల ఎవ్వరూ ఊహించని విధంగా బీజేపీ వైస్ చైర్మన్ పదవులను దక్కించుకోగలిగింది. దీంతో అన్ని చోట్ల అలా చేస్తే ఖచ్చితంగా ఇంకా మంచి ఫలితాలు వచ్చేవని, కొన్ని చోట్ల లోకల్ లీడర్స్ ఎవరైతే ఆ లోకల్ లీడర్స్ ఉంటారో వాళ్ళు సీరియస్గా తీసుకోకుండా వదిలేశారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. సో ఇదే విషయమై కార్యకర్తల్లో కూడా ఆగ్రహం వ్యక్తమవుతుంది. సో బీజేపీ కౌన్సిలర్స్ కొన్ని చోట్ల కాంగ్రెస్కు మద్దతు ఇవ్వగా మరికొన్ని చోట్ల బీఆర్ఎస్కు జైకొట్టారు. అలా చేసిన చోట్లలో ఉపాధ్యక్ష పోస్టులు కూడా కొట్టేశారు. సో పార్టీ ఎక్స్ అఫోషియో సభ్యులు కొందరు మరో పార్టీకి ఓటేసినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా చూస్తే ఫలితాల వెల్లడి తర్వాత పూర్తిగా చేతులెత్తేయకుండా బీజేపీ నాయకులు ఇంకాస్త వర్కౌట్ చేసి ఉంటే మరికొన్ని పదవులు పార్టీ ఖాతాలో పడి ఉండేవన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది రాజకీయ వర్గాల్లో. మరి బీజేపీ చేసిన మిస్టేక్ గురించి మీరేమనుకుంటారు? మస్తు కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.